ఏం ఏమంటే కదా నడుస్తుంది అనే పద్ధతిలో ఉన్నారు. కానీ 8 మంది ఎంపీలను గెలిస్తేనే దిక్కు దివాలా లేదు, పార్లమెంట్ లో మాట్లాడేది లేదు, రూపాయి తెచ్చింది లేదు. కానీ ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లలో గెలిపిస్తారట, ఏదో కేంద్రం నుంచి నిధులు వస్తాయట, మేము మొత్తం మా నిధులే అనండి. మరి ఎంత పర్సంటేజీ ఆదాయం కేంద్రానికి ఇస్తే ఎంత పర్సంటేజ్ నిధులు కేంద్రం నుంచి వస్తాయో లెక్కలు ఇస్తే తేటతెల్లం అయింది. మీరు తీసుకునేది ఎంత, ఇచ్చేది ఎంత, ఇవన్నేదో తెలియనట్టు సొక్కం పూసం మేమేనన్నట్టు. ఈ రాష్ట్రంలో మీ పాలన రాలేదు కనుక సొక్కం పూస అని చెప్తాను. మీ రాష్ట్రాలు పాతమైన అదాని మీద అంబానీ మీద సిబిఐని పంపలే, నా ఈడీని రవీందర్ రావు గారు, సారీ అండి, మీది కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. ఎస్ సతీష్ గారు, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక ప్రేమేందర్ రెడ్డి గారు చెప్పినట్లు ఏదైతే గ్రామ స్థాయిలో వైకుంఠ ధామాల నుంచి రోడ్ల వరకు అన్ని కూడా పూర్తిగా కేంద్ర నిధుల నుంచే డెవలప్ అవుతున్నాయి. మున్సిపాలిటీలో అభివృద్ధి అన్నా కూడా కేంద్ర నిధులతోనే అవన్నీ డెవలప్ అవుతున్నాయని, మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి దీనిపైన? భారతీయ జనతా పార్టీ మాట్లాడింది ఎట్లా ఉందంటే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాటా రావాల్సింది ఏ ప్రభుత్వం ఉన్నా వస్తుంది అనేది ఒక కామన్ మ్యాన్ అవగాహనటువంటి పరిస్థితి. మరి వారే ఉన్నా ఇంకే పార్టీ ఉన్నా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు అవి జనాభా ప్రాతిపాదికనగా గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఏదైతే స్కీమ్ ను ఏర్పాటు చేశారో గ్రామాలని పట్టుకొమ్మలు దేశానికి అనే ఉద్దేశంతో ఆ జనాభా నిష్పత్తి ప్రకారము ఆయా గ్రామాలకు నిధులు కేంద్ర ప్రభుత్వం రావాల్సింది ఆ గ్రామాల యొక్క హక్కు అది మేము ఇస్తాము అని అంటే ఎంతవరకు కరెక్ట్? అది మనమేం చెప్తున్నామంటే ఇందాక మా రవీందర్ గారు చెప్పినట్టుగా వాస్తవ పరిస్థితి రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్నటువంటి నిధులు ఎంత, మరి రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులంతా కూడా ఒకసారి సమాధానం చెప్పాలి కదా. మరి ఇక్కడ నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ గుండె చెప్పడానికి 8 మంది ఎంపీలను ఇస్తే కనీసం ఒక 11 సంవత్సరాల ఈ తెలంగాణ బిడ్డను కనీసం ఈ రాష్ట్రానికి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి నిధులను కూడా కేటాయించకుండా అటు బీహార్ గాని ఆంధ్రప్రదేశ్ గాని ప్రత్యేక ప్యాకేజీలు కేటాయిస్తూ వాళ్ళు చూపిస్తున్నటువంటి వివక్ష చాలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది కదా. దాంతో పాటు చిన్న ఎగ్జాంపుల్, ఏదైతే రైతులకు జూలై ఆగస్టులో ఇప్పటికి కూడా మొలకలు మొలిస్తే రైతులకు యూరియా షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి, ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్నది 1,71,00,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంటే ప్రతిపాదన పంపితే 67 లక్షల టన్నులే కదా మీరు పంపింది. అంటే రైతుల పట్ల వారేదేం చెప్తా ఉండరు, వారు ఇవ్వవలసింది మాత్రం ఇయ్యరు, రాష్ట్రానికి రావాల్సింది. కానీ మేమే చేస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తే యావత్ సమాజం అంతా కానీ అందరూ కూడా ఆలోచిస్తారనేది ఒక మాట అయితే, రెండవది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేమని చెప్తా ఉన్నాం. వారు 2 పర్యాయాలు 3వ పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి, వాళ్ళు ఇస్తున్నటువంటి నల్లధనం ఏమైంది, 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తున్నది ఏమైంది, అవన్నీ కదా వాళ్ళు మిగతా ఇచ్చినటువంటి హామీలు గుర్తు చేసుకోవాల్సింది. మేమేం చెప్తున్నామంటే 18 నెలలు మేము ఇచ్చినటువంటి హామీలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకుంటూ ఒక్కటొక్కటిగా మేము రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలు ముఖ్యం కాదు అని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు కలిసిన మంత్రులను కలిసిన ఎవరిని కలిసిన వివక్ష చూపుతున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రం పట్ల కనీసం నిధులు కేటాయిస్తున్నటువంటి దాఖలు ఉన్నాయి. నిన్నటికి నిన్న మెట్రో ఫేజ్ కూడా కనీసం అనుమతి లేనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం కదా. ఇవి కదా చెప్పవలసింది యావత్ తెలంగాణ సమాజానికి. అది చెప్పకుండా మేము వస్తే ఇది చేస్తాం, మేము వస్తే అది చేస్తాం కాదు, మీరున్నటువంటి పరిధిని కదా మీరు చూపాల్సిన చిత్తశుద్ధి. అది చూపకుండా మాట్లాడితే ఎవరైనా ఈ రోజుల్లో అందరూ కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి దయచేసి ఆలోచిస్తారనేది కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మేమేం చెప్తున్నాం మేడం అంటే మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. గ్రామాలలో ఇప్పటికే మేము ఇచ్చినటువంటి 18 నెలల్లో ప్రతి గ్రామానికి గతంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు రోడ్లు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు, ఆ రోడ్లు అనేది కూడా నిర్మాణం చేస్తా ఉన్నాం. ఇవి కదా మేము చేస్తున్నటువంటి పని. అది మర్చిపోయి మాట్లాడితే ఇంతకంటే అన్యాయం, అధ్వానం, అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? ఇది కదా వాస్తవం ప్రజలకు చెప్పాల్సింది.
కానీ అంటే ఒకటి అది సతీష్ గారు రామకృష్ణ మీరు మాట్లాడాల్సింది. అంటున్నారు కరెక్టే, ఇప్పుడు 18 నెలల్లో మీరు చేయాల్సిన చేస్తున్నారు, కానీ ఇంకా అక్కడ క్లియర్ గా చేయాల్సింది చేస్తాం. ఉచిత బస్సు తప్ప ఏం చేయలేరు ప్రజలకి. ఇంకా గ్రామాల్లో ఇంకా చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఏదైతే వృద్ధులకు పెన్షన్లు రావట్లేదు, ఏదైతే కళ్యాణ లక్ష్మి రావట్లేదు, మీరు అన్న చాలా విషయాలు కూడా అన్ని పెండింగ్ లో పడిపోయాయి. మరి ఈ 3 నెలల్లో ఏ రకంగా ఫినిష్ చేస్తారు, ఏ రకంగా ఓట్లు నేను వేయించుకుంటారు? 14 విషయాలు చెప్తాను. రైతులకు రుణమాఫీ చేశాము, ఇందాక చెప్పాను. అదే అది పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. 2 సార్లు పెండింగ్ పడుతూ కూడా ఒకసారి కరెంట్ ఇచ్చాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాం. దాంతో పాటుగా ఇక్కడ 68,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. దాంతో పాటు ఆరోగ్యశ్రీ 10 లక్షల గరీబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాం. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి రైతుకు ఆధార్ కార్డు ఎట్లాగో రేషన్ కార్డులు ఇస్తున్నాం. గతంలో 10 సంవత్సరాలు మర్చిపోయినరు, రేషన్ కార్డు ఇస్తున్నాం. అంటే ఓకే సరే అంటే మీరు అన్నట్లు ఓకే, మరి రైతు బంధు గురించి ఏం చెప్తారు? అన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, అన్ని జస్ట్ అట్లా స్టార్ట్ చేసి వదిలేస్తున్నారు. రైతు బంధు కూడా అలాగే చేశారు, పూర్తి స్థాయిలో ఏది ఇవ్వకుండా పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. కానీ చెప్పుకోవడానికి ఈ రకంగా చేసి వదిలేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి కదా మీ పైన. మేడం ఒక్కసారి ఆత్మ పరిచయం చేసుకోవాలి, అవగాహన మనం ఆలోచించుకోవాలి. 9 రోజులల్లా 9,000 కోట్లు, 1,39,111 ఎకరాలకు రైతు భరోసా అనేది భర్తీ చేశామా లేదా? 21,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రం లేనటువంటిగా రైతులను మాఫీ చేశామా లేదా? సన్నాలకు వరేస్తే ఉన్నటువంటి గతంలో చెప్పినటువంటి పెద్దలు, కనీసం మద్దతు ధర కూడా రైతుల పట్ల నల్ల చట్టాలు తీసినటువంటి పెద్దలు, మేము చేసినటువంటి రైతు రుణమాఫీ 21,000 కోట్లు వాస్తవమా కాదా? సరే మీరు అన్నది అన్ని వాస్తవాలు అయితే ఎందుకు రైతులు రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది? అటు బీఆర్ఎస్ కూడా దానికి మద్దతుగా ఉన్నారు కదా. బీఆర్ఎస్ ప్రోవోకేట్ చేసి కదా చేస్తా ఉన్నది. గతంలో రైతులను పట్టించుకునే దాఖలాలు ఉన్నాయా ఎక్కడన్నా? కనీసం రైతులు చనిపోతే వారిని పరామర్శించిన దాఖలాలు కనిపించాయా మనకు? ఈ రాష్ట్రంలో పలకరేయకుండా పక్క రాష్ట్రాల్లోకి 2 లక్షల రూపాయలు పంపిణీ చేశారా చేయలేదా? సరే మన పక్క రాష్ట్రాల గురించి పక్కన పెడితే ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో స్థానిక సంస్థలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ముచ్చట్లు మాట్లాడుకుంటే కూడా ఇక్కడ రైతులకు సంబంధించి కొనుగోలు కేంద్రాలు కానివ్వండి, ఇంకా చాలా కూడా ఉన్నాయి కదా. అప్పటికి అక్కడ రోడ్లపైన ఆరేసిన ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది, వర్షాలు పడతాయి, తొందరగా కొనుగోలు కేంద్రాలు పెట్టేసి వెంటనే కొనేసేయండి అని కూడా వస్తున్నాయి. అయినా కూడా మీరు పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు వస్తున్నాయి కదా. మేము ఏం చెప్తున్నామంటే గతంలో కంటే 680 కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసినాం. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడైనా సమస్య ఉంటే ఖచ్చితంగా సంబంధిత మండలాధికారులకు, క్లస్టర్ అధికారులకు సమాచారం ఇస్తాం. ఓకే ఒక నిమిషం అండి సతీష్ గారు, ఓకే ఆ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం నేను వస్తాను మళ్ళీ. ప్రేమేందర్ గారు ఒక్క నిమిషం అండి. ఇందాక రవీందర్ గారు చెప్తుంటే ఇంటరప్ట్ అయ్యింది. ఆ పాయింట్ కంక్లూజన్ తీసుకొని నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ రవీందర్ గారు మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. ఇందాక మీరు మధ్యలో ఆగిపోయారు కాబట్టి. ఎంత తీవ్రమైనటువంటి విషయం అంటే మొన్న రైతు పంట కొనుగోలుకు సంబంధించి ఎన్ని రోజులు అంటే కనీసం 30 నుంచి 40 డేస్ ఒక్కొక్క రైతు కళ్ళంలో పడుకున్నారు. అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. తర్వాత రైతు రుణమాఫీ కూడా ఎంత అన్యాయం అంటే 20,000 21,000 కోట్లు అంటారు. వాళ్ళు ఎన్ని కోట్లు వేసిండ్రు ఇన్ని రైతు అకౌంట్ మాఫీ కాలే. 5,000 కోట్లు 8,000 కోట్లు మా రైతు భరోసా ఇస్తామన్నారు. ఎగ్గొట్టింది ఏంటి? ఒకటి పూర్తిగా ఎగ్గొట్టిండ్రు,